నా పేరు రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ కళాశాలను, డిగ్రీ కళాశాలలను ఈరోజు సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా అంటే ఏదైతే గత 3 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇవాళ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారు విడుదల చేస్తానని చెప్పి దీపావళి సందర్భంగా విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది 600 కోట్లను. కానీ ఇప్పటి వరకు కూడా 600 కోట్ల రూపాయలు ఇవాళ విడుదల చేయలేదు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 8100 కోట్ల బకాయిలుంటే కనీసం మా విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కనీసం 600 కోట్లు విడుదల చేయాలన్నా కూడా ఇవాళ నయా పైసా కూడా ఇవాళ విడుదల చేస్తలేదు. వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇవాళ విద్యారంగంలో అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ స్కాలర్షిప్లో ఫీజు రియంబర్స్మెంట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేసే భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. రేపు భవిష్యత్తులో విద్యారంగ సమస్యలను, స్కాలర్షిప్లను, బకాయిలను విడుదల చేయకపోతే తస్మత్ జాగ్రత్త, రేవంత్ సర్కార్ నిన్ను ఈ పోరాటాలతోని గద్దె దించుతామని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలను కూడా ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, విద్యార్థినులకు ఎస్ఎఫ్ఐ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.